వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత, పెళ్లిపెట్టలో ఎక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్, మరాఠా గడ్డ నుంచి పవన్ మాస్ వార్నింగ్, పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, ఇక ఇల్లంతా బంగారమే. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లారు. కులగణనలో భాగంగా కవిత కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకున్నారు అధికారులు. అధికారులకు సహకరించి కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. నటి షాజన్ పదంసి త్వరలోనే ఓ ఇంటికి ఇల్లాలు కానుంది. తన ప్రియుడు ఆశిష్ ఖన్నాకియాతో నిశ్చితార్థం చేసుకున్నారు. బిజినెస్ మ్యాన్ అయిన ఆశిష్ ఖన్నాకియాతో ఆమె గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ కొత్త జీవితంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నటి తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. కొత్త జీవితంలో అడుగుపెట్టేందుకు ఆగలేకపోతున్నట్లు తెలిపింది. ముంబైకి చెందిన షాజన్ పదంసి 2009లో రాకెట్ సింగ్ అనే మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది తెలుగులోని చిత్రాలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ మూవీ ఓ సెకండ్ హీరోయిన్గా కనిపించింది. రోబా అనే పాత్రలో నటించి యువత హృదయాల్లో చెదరని ముద్ర వేసుకుంది. ఆ వెంటనే మసాలా మూవీలోనూ నటించింది. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని డెగ్లూర్ బహిరంగ సభలో ప్రసంగించారు. మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మహారాష్ట్ర సంస్కృతి, మరాఠీ భాషను రక్షించుకోవాలంటే మహాయుతి కూటమి గెలుపు అవసరమని చెప్పుకొచ్చారు. బాలాసాహెబ్ ఠాక్రే అయోధ్యలో రామాలయం గురించి పోరాటం చేశారని, ప్రధాని మోడీ అయోధ్యలో రామాలయం సాకారం చేశారని గుర్తు చేశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి కనిపిస్తుందన్నారు. బీజేపీ హయాంలో మహారాష్ట్రకు భవిష్యత్తు ఉందని చెప్పారు. బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధర మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇంకా దిగివచ్చే ఛాన్స్ ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లో అమ్మకందారుల ఆధిపత్యం కారణంతో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింత తగ్గే ఛాన్స్ ఉంది. నవంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారంపై 4,200, 24 క్యారెట్ల పసిడిపై 4,590 రూపాయల మేర తగ్గవచ్చు. ఇది సానుకూల అంశమని చెప్పవచ్చు. చూసారికి విభాగంలో బుడ్డన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.